నీవమ్మా మహాశక్తి మాయే నీదమ్మా మహాశక్తి మామారమ్మ ఓ మహాశక్తి మామారమ్మ మహాశక్తి మామారమ్మ ఓ మహాశక్తి మామారమ్మ. అంతము లేని ఆ ఆదిశక్తి బ్రహ్మాండములో ఆవిర్భవించటానికి సంకల్పించింది. ఆమె అద్భుత శక్తి వల్ల ఏర్పడిన గోళాలు అనంతకోటి. వాటిల్లో 2 గోళాలకు సంఘర్షణ ఏర్పడి అవి చిన్నాభిన్నమయ్యాయి. వీటి నుంచి ఒక అగ్నిగోళం ఉద్భవించింది. ఈ అగ్నిగోళం పైన ఆ మాత కరుణారసధార కురిసింది. మమకారం మూర్తిభవించిన ఆ తల్లి పంచభూతాల్లోనూ సాక్షాత్కరించింది. ఆ సమయంలో సుందర భూలోకం సృష్టించబడింది. ఈ లోకంలో ఆమె ధరించిన అవతారాలు ఎన్నో. వాటిల్లో ఒకటి రేణుకా పరమేశ్వరి అవతారం. ఈ భూలోకంలో జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఒకరోజు ఓం గణేశ్వరో గణశ్రీరో గణనాథో గణాధిపః ఏకదౌష్ట్రో వక్రతుండో గజవక్త్రో ప్రమోద నందలోలం పటో భీమః. రేణుకా, రేణుకా, వస్తున్నాను స్వామి. స్వామి, భువనేశశ్చ భూతానాం పతిరవ్యయః. నాథ, ప్రతి సమానురాలైన ఆ కోమలాంగి ఎవరు? ఆమె చేష్టలు ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి కదూ? అవును, ఆమె మహాతపస్వి జమదగ్ని మహర్షి ధర్మపత్ని రేణుకాదేవి, మహాపతివ్రత. అంటే అంటే మానవ మహిళలు తమ పతినే ప్రత్యక్ష దైవమని నమ్మే పతి పారాయణులు, మహామహిమాన్వితులు. వాళ్ళు మనసు పెట్టారంటే సూర్యుని గమనాన్ని, వాయువు చలనాన్ని నిరోధించగలరు. ఆశ్చర్యం, మహాశ్చర్యం.
శివాయ. ఓం నమ 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 శివాయ. రేణుక రాజకుమారిగా పుట్టి రాజకుమారిగా పెరిగి వందలాది దాసీలతో సేవలు చేయించుకోవలసిన నీవు ఈ ఆశ్రమవాసుని స్వీకరించి ఏం సుఖపడుతున్నావు? స్వామి, భగవత్ స్వరూపులైన తమరికి అర్ధంగి కావడమే నాకు మహాభాగ్యం. రేణుక, కుమారులెవరూ కనిపించరే? హోమానికి సమిధులు తీసుకురావడానికి వెళ్ళాను తండ్రి. శివలింగాన్ని అభిషేకించడానికి తేనె తెచ్చాను తండ్రి. పూజకు పుష్పాలు తేవడానికి వెళ్ళాను తండ్రి. ఓ, బహు సంతోషం పుత్రులారా. భక్తియే మనందరి ప్రథమ కర్తవ్యం. అది ఆ సదాశివుని సాక్షాత్కారానికి మూలాధారం. అన్నట్టు మీ ముద్దుల తమ్ముడు భార్గవుడెక్కడా? ఓం నమ శివాయ. 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 భార్గవ వత్స భార్గవరామ, ఆహా, పరమేశ్వర, పరంజ్యోతి, ప్రసన్నుడవయ్యావా తండ్రి? పాహిమాం పాహిమాం పాహిమాం. వత్స భార్గవ, నీ నిష్కళంక నిశ్చల అమోఘ భక్తి నన్ను కైలాసంలో క్షణకాలం దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నీ భక్తికి మెచ్చి ప్రసన్నుడనయ్యా. ఏం కావాలో కోరుకోవచ్చా? సంతోషంగా ప్రసాదిస్తాను. దేవదేవ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, జగదీశ్వర, జగద్రక్షక, నీ దివ్య దర్శనమే నాకు మహాభాగ్యం. ఈ మహాభాగ్యం కంటే మహత్తరమైన మరే భాగ్యము నాకు అవసరం లేదు తండ్రి. నువ్వు మాటల్లో మహాజానవు. నీ మాటలకు నేను ముగ్ధుణ్ణైపోయాను వత్సా. భార్గవ, నీవు కోరకపోయినా ఏదైనా ఒకటి ప్రసాదించాలని నా మనసు ప్రేరేపిస్తోంది. అందువలన ఈ పరశువును సంతోషకానుగా నేను నీకు ప్రసాదిస్తున్నాను. దీనితో జగత్తులో ధర్మాన్ని రక్షించు. ఎలాంటి సందర్భం ఏర్పడినా అధర్మానికి ఆశ్రయం ఇవ్వకు. ధర్మానికి విరుద్ధమైన కార్యాన్ని ఎవరు పాటించినా వాళ్ళు ఈ పరశువుకు ఆహుతి కాగలరు. నీ వలన లోక కళ్యాణం జరుగుతుంది. లోకము నిన్ను సన్మానిస్తుంది. మహాప్రసాదం తండ్రి.